నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుగు పండుగ వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక సందేశం గోదావరి ఖని జీఎం కార్యాలయంలో మీడియా సమావేశం RG1 ఏరియాలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ బిడ్డలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభకృత్నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు తెలుగు వారంతా ఈ సంవత్సరాన్ని శుభకృత్నామ సంవత్సరంగా జరుపుకుంటే తెలంగాణ యువత ఉద్యోగనామ సంవత్సరంగా చేసుకుంటున్నారని భావిస్తున్నానని చెప్పారు సీఎం కేసీఆర్ 90,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో యువత ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు పరీక్షలకు సిద్ధమయ్యే యువత టీషర్ట్ ద్వారా టీవీల్లో యూట్యూబ్లో ఉచితంగా అందుబాటులో ఉండే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్ను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా పిల్లలను ప్రోత్సహించాలని ఆడబిడ్డలందరినీ కోరుతున్నానని కవిత తెలిపారు తెలంగాణ ప్రజలందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు జై తెలంగాణ తెలంగాణ బిడ్డలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరంగా పిలువబడతా ఉంది ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో కూడా మంచి శుభాలను తీసుకురావాలని మనందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఉగాది నాడు మనందరం పచ్చడి సేవిస్తూ శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్టాయ వినాశాయ నింబకం దళ భక్షణం అని చెప్పి పచ్చడి తాగుతాం ఆ పచ్చడిలో తీపి ఉంటుంది చేదు ఉంటుంది పులుపు ఉంటుంది ఒగరు ఉంటుంది కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది అదేవిధంగా జీవితంలో కూడా కష్ట నష్టాలు ఉంటాయి సుఖదుఖాలు ఉంటాయి అనేకమైనటువంటి సందర్భాలు కఠినమైనటువంటి అంశాలను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం వస్తుంది అన్ని పరిస్థితుల్లో కూడా ఆ దేవుడు మీతో ఉండాలని చెప్పి మీరందరూ కూడా ధైర్యంగా మంచిగా జీవితంలో ముందడుగేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ సంవత్సరం మొత్తం తెలుగు వారందరూ శుభకృత్నామ సంవత్సరంగా చేసుకుంటుంటే మన తెలంగాణ యువమిత్రులు మాత్రం ఉద్యోగనామ సంవత్సరంగా ఈ పండుగను జరుపుకుంటున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రైవేట్లో అనేక పరిశ్రమలు వచ్చి లక్షల ఉద్యోగాలు వస్తూ ఉంటే ప్రభుత్వ రంగంలో కూడా దాదాపు 90,000 పైచిలకు ఉద్యోగాల నోటిఫికేషన్ మనం వేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం మరి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దయచేసి ప్రభుత్వం పెట్టినటువంటి TSAT అనేటటువంటి ఛానల్ని విరివిగా ఉపయోగించుకోండి అది ఫ్రీగా ఉంటుంది చాలా మంచి కోర్స్ మెటీరియల్ అంతా కూడా తయారు చేసి తెలంగాణ యువతీ యువకుల కోసం ఇవ్వడం జరిగింది కాబట్టి యూట్యూబ్లో అయినా మామూలు టీవీలో అయినా వస్తుంది కాబట్టి దాన్ని వాడుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి ప్రభుత్వంలో పరిపాలనలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మరొక మారు తెలంగాణ బిడ్డలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన కరెంట్ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి సుధాకర్ అన్నారు అలాగే భవన నిర్మాణానికి సంబంధించిన 80 రకాల వస్తువుల ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు పి సుధాకర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న సమయం అనునిత్యం వాడే వస్తువుల ధరలు పెంచడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వై ఓమయ్య కె రాజన్న రంజిత్ సాయి శ్రీను సాయిలు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి పెంచిన సిమెంట్ స్టీల్ ధరలను జిందాబాద్ సిపిఐ పెంచిన కరెంట్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఈ కొత్త సంవత్సరంలో నిర్దేశించిన
నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తామని RG1 GM నారాయణ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ RG1 ఏరియాలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్నామని, కార్మికుల సంక్షేమం పట్ల సంస్థ పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటి అందించేందుకు ROR ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సింగరేణి కాలేజ్ 65 టన్నులు సరఫరా చేయడం ఇది అందరి సమిష్టి కృషి. అదే కాకుండా RG1 ఏరియాలో 2 మిలియన్ టన్స్ సాధించడం కూడా ఉద్యోగులందరూ, కార్మిక నాయకులు, సూపర్వైజర్లు, అధికారులందరూ కూడా సమిష్టి కృషి సాధించింది. గట్టిగా అందరికీ కూడా మీ ద్వారా శుభాకాంక్షలు, అభినందనలు తెలియవలసింది కోరుతున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో RG1 ఏరియాకు 32,20,000 బొగ్గు ఉత్పత్తి, 308 లక్షల క్యూబిక్ మీటర్ల OB టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఏ విధంగానైతే కష్టకాలంలో RG1 ఏరియాలో 2 మిలియన్ టన్నులు సాధించడానికి అందరూ సహకరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో OC5 కొత్తగా ఏర్పడింది కాబట్టి RG1 ఏరియా మంచి భవిష్యత్తు ఉందని నమ్ముతున్నాము. మీకందరికీ తెలుసు, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ ఉన్న అందరు కార్మికులను కూడా ఏ విధంగా అయితే మేము మాట ఇచ్చాము అదేవిధంగా OC5కి అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. ఏ విధంగానైతే మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో అధిక ఉత్పత్తి సాధించి RG1 ఏరియాకు మంచి పేరు తీసుకొచ్చారు, అదేవిధంగా OC5 అది కాకుండా అండర్గ్రౌండ్ భవన్లో మంచి ఉత్పత్తి సాధించి RG1 ఏరియాకు ద్వారా సింగరేణి కాలేజ్ మంచి పేరు తీసుకొస్తారని ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ CNC గారి IAS గారి ఆదేశాల మేరకు మరియు ఇతర ఫంక్షనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ సార్ కావచ్చు, బలరాం సార్ IRS కావచ్చు, శ్రీ సత్యనారాయణ గారు డైరెక్టర్ విగేండం వారి దశ దిశ నిర్దేశంలో తప్పనిసరిగా మాకు నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదక లక్ష్యాలు, హెల్త్ లక్ష్యాలు, సేఫ్టీ లక్ష్యాలు, వెల్ఫేర్ లక్ష్యాలు కూడా సాధించి తప్పనిసరిగా బాధ్యతగా పనిచేసి RG1 ఏరియాకు ఏ విధంగానైతే ఇంతకుముందు పనిచేసినదే మంచిగా తీసుకొస్తానని మీ ద్వారా తెలియజేస్తూ మరొకసారి రాబోయే కొత్త సంవత్సరంలో అందరికీ కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై సింగరేణి, జై సింగరేణి. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఏక్ మినార్ మసీదుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంత నిధుల నుండి 5 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని అక్కడ ముస్లింలు పెద్దలకు అందజేశారు. అనంతరం పట్టణంలోని 6వ వార్డులో TUFIDC నిధుల నుండి 60 లక్షలతో నూతనంగా నిర్మించనున్న షాదీఖానా నిర్మాణానికి జడ్పీ చైర్మన్ దావా వసంత శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను ఆదుకుంటారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింలను అనేక రకాలుగా ఆదుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత, ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. భవన నిర్మాణ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకొని సామాజిక బాధ్యతతో పాటు సంక్షేమ పథకాల లబ్ధి పొందాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎం శ్రీకాంత్, CITU నాయకులు జి రామనారాయణ, ఎం రామాచారి పేర్కొన్నారు.
శుక్రవారం రామగుండం పట్టణంలోని సిఐటియు అనుబంధ భవన నిర్మాణ సంఘం కార్యాలయ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లేబర్ కార్డు లేని వారు గోదర్కని మల్కాపూర్ రోడ్లో ఉన్న లేబర్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, కార్డు కాలపరిమితి అయిపోయిన వారు తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ రంగం యూనియన్ నాక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిని సంతోష్, గుండు కనకయ్య, తుంగపిండి మల్లేష్, అడారి నరసింగరావు, జి శ్రీనివాస్, డి పోషం, జి శ్యామ్, ఎస్ హనుమంతు, ఏ మల్లయ్య, వై సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంటల్ ఎక్కడైనా పని ప్రదేశంలో కావచ్చు, ఎట్లా మీరు పని పోయేస్తా ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా అనుకుంటే 6,30,000 రూపాయలు వస్తాయి. తర్వాత వాళ్ళకి ఏమన్నా చిన్న యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో 5 రోజులు అడ్మిట్ అయితే డిస్ట్రెస్ లీవ్ కింద మీరు పనికి పోలేరు కదా, చిన్న యాక్సిడెంట్ అయినా ఏమైనా పనికి పోరు. కాబట్టి నెలకు 4,500 చొప్పున 13,500 వస్తాయి. అంటే మ్యారేజ్, మెటర్నిటీ, ఇన్సూరెన్స్, ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు కార్డులు ఎంత మందికి ఉన్నాయి, చేతులు ఎంత కార్డులు ఎంత మందికి ఉన్నాయి? ఓకే, నీలో లెవెల్ కార్డు లేవు. మరి మీరు కార్డు తీసుకున్న వాళ్ళు రెన్యువల్ కడతారా? కార్డు తీసుకున్న వాళ్ళు రెన్యువల్ కడతారా? ఎప్పుడు కట్టాలి రెన్యువల్ అంటే కార్డు తీసుకున్నాక, కార్డు తీసుకుంటే 5 సంవత్సరాల వరకు ఇది ఫస్ట్ ఉంటది. 5 సంవత్సరాలు అయినాక దీనికి రెన్యువల్ కట్టాలి. మళ్ళీ రెన్యువల్ ఎక్కడ కట్టాలి? మీ సేవ పోయి ఒక 60 రూపాయలు కడితే రెన్యువల్ అయిపోతుంది. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పోయి రెన్యువల్ కట్టాలి 60 రూపాయలు. ఎట్లా మీకు 60 లక్షల దాకా ఇట్లా కట్టుకుంటూ పోవాలి. మీకు మధ్యలో ఏ స్కీమ్ ఉన్నా వర్తిస్తుంది. రెన్యువల్ కట్టకపోతే స్కీమ్ వర్తించదు, ఏ స్కీమ్ వర్తించదు రెన్యువల్ కట్టకపోతే. తర్వాత ఇలా కొందరికి పాత కార్డులు ఉన్నాయి, పాత కార్డులు చేయలేకపోతే రైట్. ఓకే, ఈ పాత కార్డులు ఉపాధి లేక మనకు తినడానికి ఇల్లు గడవక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో ఈ ప్రభుత్వాలు ఈ సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఈ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ బోర్డును కూడా మనం సాధించుకున్నాం, మన పోరాటాల ద్వారా సాధించుకున్నాం. మరి సాధించుకున్నటువంటి ఆ బోర్డును, మరి ఆ సంక్షేమ పథకాలను మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఉపయోగించుకోవాలంటే మనందరికీ దానిపైన అవగాహన ఉండాలి. ఇప్పటివరకు సార్ చెప్పిండు, లేబర్ కార్డులో రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు. మరి కార్మికులు ఏమో ఎక్కువ ఉన్నారు మన జిల్లాలో, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కేవలం 45,000 మందే ఉన్నారు. అంటే మిగతా వారందరూ కూడా ఈ సంక్షేమ పథకాలకు దూరంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ సంక్షేమ బోర్డులో మెంబర్లుగా చేయడం ఒక ప్రధాన ఉద్దేశంగా ఈ రోజు సిఐటియు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఒక రామగుండంలోనే కాదు, పెద్దపల్లి, ఇతర కార్మిక అడ్డాలు ఉన్నటువంటి ప్రతి చోట్ల ఇట్లాంటి అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ బోర్డులో మెంబర్లుగా చేయడానికి ఇలాంటి సమావేశాలు పెడుతున్నారు. కాబట్టి మనందరం కూడా మనకు ఇప్పుడు మేస్త్రి ఉన్నాడు, ఒక మేస్త్రి ఉంటే ఒక మేస్త్రి దగ్గర 50 నుండి 100 మంది దాకా కూలీలు పనిచేస్తా ఉన్నారు. మేస్త్రి ఏం చేయాలి? ఆ మేస్త్రితో పాటు వాళ్ళందరినీ కూడా ఈ కార్మిక ఏదైతే లేబర్ కార్డు నమోదు చేయించాలి. అట్లా చేపిస్తే ఆ మేస్త్రి ఇప్పుడు వాళ్ళ 50 మందికి అతను బాధ్యుడు. ప్రమాదం జరిగినా, ఎక్కడ ఏదైనా జబ్బు పడినా దానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత ఆ మేస్త్రి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే లేబర్ కార్డు ఉంటే అతను సొంతంగా తన జేబుల నుండి ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. లేబర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి ఆ డబ్బులను అతనికి ఖర్చు పెట్టి అతనికి వైద్యం చేపించి అతన్ని బతికించుకోగలరు. అదే ఒక మేస్త్రి భరించాలంటే ఆ 50 మంది కూలీలకు భరించేటువంటి శక్తి ఉంటుందా? ఉండదు. ఆ మేస్త్రి ఇట్లా చేతులు ఎత్తేస్తే ఆ కార్మికుల యొక్క పరిస్థితి ఏంటి? పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కాలేపల్లి మల్లేశం రామగుండం జెన్కో ఎస్పీఎఫ్ శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ మార్చి 31వ తేదీన పదవి విరమణ పొందారు. రామగుండం జెన్కో ఎస్పీఎఫ్ శాఖ అసిస్టెంట్ కమాండర్ జాన్సన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పదవి విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్కో అధికారి జాన్సన్ పదవి విరమణ చేస్తున్న కల్లేపల్లి మల్లేశంకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, మడిపెల్లి, శంకరయ్య, జెన్కో ఎస్పీఎఫ్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులతో పాటు కల్లేపల్లి మల్లేశం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏంటంటే మన మల్లేశం గారు తన యొక్క 61 సంవత్సరాల సర్వీస్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇవాళ పదవి విరమణ పొందబోతున్నారు. సో ఈ సందర్భంగా ఆయనకు చిన్నగా ఒక సన్మాన సభ లాంటిది ఏర్పాటు చేశాము. సో దానికి హాజరయ్యారు ఏసీ గారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సిపి గారితో వచ్చిన మీటింగ్ ఉండడం వల్ల సారు
తొందరగా బయలుదేరడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే సార్కి ఇంకా లేట్గానే బయలుదేరాడు, ఇక హాజరు అవ్వకుండా వెళ్తే బాగుండదనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. సో సార్ ప్లేస్లో నేను కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అందరు కూడా మనకు ఎవరెవరు అవైలబుల్గా ఉన్నారో అందరు కూడా మనకు డ్యూటీ వాళ్ళ షిఫ్ట్లో తప్ప అందరూ కూడా మన మల్లేశం గారి సన్మాన సభకు పదవి విరమణ కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు డ్యూటీ తరఫు నుంచి. దీని ఒక్కదాన్ని చూసి చెప్పొచ్చు మన మల్లేశం గారు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చేసిన సేవలు ఎలాంటివి అనేది, లేకపోతే ఆయన పట్ల ఎస్పీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ ఎలాంటి వాళ్ళ రిలేషన్ ఉందనేది చెప్పొచ్చు ఈజీగా. మిగతా వాళ్ళు సాధారణంగా ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా లాస్ట్ టైం మన వీళ్ళ అబ్బాయిలతో మాట్లాడినప్పుడు మన పెద్ద అబ్బాయి వాళ్ళు చెప్పడం ఏంటంటే మ్యాక్సిమం ఒక 10 మంది రావచ్చు సార్ మా తరఫున అని అన్నారు. కానీ ఇంతమంది అటెండ్ అయ్యారంటే ఆయనతోనో మీకున్న రిలేషన్ కూడా గొప్పగానే ఫీల్ అవుతున్నాను నేనైతే. సో ఇంతమంది యాక్చువల్గా అటెండ్ అవ్వడం అనేది గొప్ప విషయం. సో మా తరఫున అంటే ఉద్యోగ పరంగా కూడా అతను మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు, కుటుంబ పరంగా కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. అంటే ఒక ఎంప్లాయీ యాక్చువల్గా చెప్పాలంటే మన ఇంతకుముందు మన రీడర్ కనుక్కోలేదు సార్ గారు చెప్పినట్టుగా ఆ సర్వీస్లో ఎంటర్ అవ్వగానే మనకు సర్వీస్ గురించి యాక్చువల్గా ఒక ఎండ్ డేట్ ఏంటనేది మనకు ఒక డేట్ ఉంటుంది. సో ఆ డేట్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం. అది వితౌట్ రిమార్క్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం, వితౌట్ రిమార్క్స్ చేయడం గొప్ప విషయం. అందులో మల్లేశం గారు వితౌట్ రిమార్క్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి అతను ఖచ్చితంగా ఈ సన్మాన సభకు అర్హుడే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆల్రెడీ చెప్పిన విషయమే అందరు కూడా ఒక మనకేంటంటే యాక్చువల్గా కింది స్థాయి అధికారులు కింది స్థాయిలో ఉన్నట్టుగా మనం అందరు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే మనకు కింది స్థాయి వాళ్ళు లేకపోతే మనం యాక్చువల్గా మెయింటైన్ చేయడం కానీ ఎక్కడైనా సరే ఆయన మా రూమ్లో మెయింటైన్ చేయడం కానీ లేకపోతే చుట్టుపక్కల పరిస్థితులు మెయింటైన్ చేయడం. ఎందుకంటే ఒక ఆఫీస్కి మా దగ్గరికి ఎవరైనా వచ్చారు అంటే ఫస్ట్ బయట ఎవరైనా సరే అంటే మామూలుగా కొద్దిగా ఎక్కువసేపు చెప్తాను. రామగుండం పట్టణంలోని జెన్కో క్రీడా మైదానంలో జరిగిన తేళ్లపుట్ట మాణిక్యం స్మారక మెగా క్రికెట్ టోర్నమెంట్లో 30 పరుగుల తేడాతో హయూబ్ 11 జట్టు గెలుపొందింది. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్లో మొదట బ్యాటింగ్ చేసిన హయూబ్ 11 జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 75 పరుగులు చేయగా తదుపరి బ్యాటింగ్ చేసిన బాబా 11 2 గోదావరిఖని జట్టు నిర్ణీత ఓవర్లతో 45 పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా గణేష్, బాబా 11 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా హయూబ్ 11 జట్టు ఎన్నికయ్యాయి. విజేతలకు ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నూరి లక్ష్మణ్ రావు తేళ్లపుట్ట దేవయ్య ట్రోఫీని, గోల్డ్ మెడల్స్ ను, రన్నర్ అప్ ట్రోఫీ, సిల్వర్ మెడల్స్ ను సత్యనారాయణ దాస్ బాబా 11 జట్టుకు బహుకరించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వేంసూరు గ్రామంలో మట్నా యువసేన అధ్యక్షుడు వేంసూరు మండల యువ నాయకుడు ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని ప్రజలకు ఆరోగ్య రీత్యా విశిష్ట సేవలు చేసిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు వేంసూరు గ్రామ యువత ఏర్పాటు చేసిన అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేంసూరు మండల సీనియర్ నాయకుడు బుల్లిబాబు, ప్రముఖులు మల్లిరెడ్డి, మురళీరెడ్డి, ఇమ్మనేని ప్రసాదరావు, ఉప సర్పంచ్ మల్లెల వెంకటేశ్వరరావు, విద్యా కమిటీ చైర్మన్ నాగుల్ మీరా, మండల యువ నాయకుడు ఫక్రుద్దీన్, వార్డు మెంబర్లు పుల్లారావు, రవి, వేంసూరు యూత్ మల్లెల నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
రాంబాబుదా మళ్ళీ రామ్ గారు నేను చెప్తా రామ్ కర్మాల్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ ఆశా వర్కర్స్ కానీ మనం ఎంతో రుణపడి ఉన్నాం. కోవిడ్ టైంలో వాళ్ళు చేసిన సేవలు అమోఘం, ఎవరో మరవలేని కూడా. మనం ప్రతిరోజు చూస్తున్న కోవిడ్ వస్తే మనమే మన ఇంటి వాళ్ళని దూరంగా పెట్టి ఉండే పరిస్థితులలో ఆశా వర్కర్లు కానీ లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు కానీ అన్ని వ్యవస్థలు కూడా ఎంతో కష్టపడి COVID-19 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయడం అనేది నిజంగా మా అందరికీ సంతోషం. ఎందుకంటే మీరు లేకపోయినట్టయితే ఈరోజు ఈ కోవిడ్ విచ్చలవిడిగా ఉండేది. మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల, మీరు చేసే పారిశుద్ధ్య పనుల వల్ల ఈ రోజు మనం ఇలా ఉంటాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో మనం ఇల్లు ఊడ్చుకోవాలంటే మనకు బద్ధకం ఉంటుంది. అలాంటిది ఈ రోజు ఎంసూరులో కానీ చూస్తుంటే ప్రతి వీధిలో ఊడ్చుకుంటా కూడా ఆ మురికాలు ఏమైనా ఎన్ని తీసుకుంటా కూడా ఎవరు కూడా ఈ పనులు చేయరు. ఒక్కరు మీ అందరికీ ధన్యవాదములు. అలాగే ఆశా వర్కర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళలో ఏమన్నా డిసీజులు ఉన్నాయని తెలుసుకొని ఒకళ్ళ కరోనా ఉంటే వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ వాళ్ళ దగ్గరుండి చూసుకున్నందుకు మీరు ప్రతి ఒక్కళ్ళే వాళ్ళ కన్నబిడ్డలా చూసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో మీరు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, మీ దీవెనలన్నీ నా మీద ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశా వర్కర్లకు ఎప్పుడూ కూడా మేము అండదండలుగా ఉంటాం. అది అందరికీ తెలిసిందే. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఆశా వర్కర్ కూడా నాకు పరిచయం ఉన్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రత్యేకంగా అభినందించాలి. మీరు చేసే సేవల్ని మేము ఎవరో కూడా చేయలేం. మిమ్మల్ని ఎంత పొగిడినా ఎంత చేసినా కూడా ఇంకా తక్కువే. కాబట్టి మీ సేవలు ఎప్పుడు కూడా నిరంతరం. పాల్వంచ కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో 2 విద్యార్థులు 10 రోజుల నుండి కనిపించకుండా వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుమ్ముగూడ మండలం బండిరేవ్ గ్రామానికి చెందిన విద్యార్థులు పూడెం సతీష్, గొంది జయంత్ కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. గత నెల 19వ తారీఖున కూడా విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్కు వచ్చి విద్యార్థులను కలిసి వెళ్లారు. ఆ మరుసటి రోజు నుండే విద్యార్థులు హాస్టల్లో కనబడడం లేదు. వారం రోజుల తర్వాత తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పే వరకు తల్లిదండ్రులకు విషయం తెలియదు. తమ పిల్లలు హాస్టల్లోనే ఉండి చదువుకుంటున్నారని అనుకుంటున్నామని, విషయం తెలిసాక హాస్టల్ వార్డెన్ పురుషోత్తంకు ఫోన్ చేసి అడగగా మీరు వచ్చి వెతుక్కోండి అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడని వారు వాపోయారు. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు గొంది మహేష్. మాది చిన్న బండ్రేవు గ్రామం, దుమ్ముగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా పిల్లలు 2, బావ కొడుకు మా అన్నయ్య కొడుకు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేశాము. 6th క్లాసు, ఇప్పుడు 9th. గత ఇట్లా మిస్ అయ్యారు అనేసి వార్డెన్ సార్ కూడా ఇట్లా 20వ తారీఖు ఇట్లా మా 3వ నెల మార్చి 20వ తారీఖు పిల్లల్ని చూడడానికి మా బావ వచ్చారు. వచ్చి పిల్లల్ని మందలించి పిల్లలతో కసిపు ఉండి సబ్బులు డబ్బులు, మా అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నారు. అదే మా అబ్బాయి ఇట్లా మిస్ అయ్యారు. గొంది జయంత్, పూనెం రమేష్, వేరే మా అబ్బాయి నుండి మా బావ కొడుకు 2 ఇట్లా మిస్ అయ్యారు. 20వ తారీఖు వచ్చి కలిసి వెళ్ళాము. మళ్ళీ తర్వాత ఒక వారం రోజులు ఒక ఇల్లందు పోరాడు విశాల్ అనేసి ఫోన్ చేశారు మాట్లాడడానికి. ఇట్లా మీ అబ్బాయి ఉన్నాడా లేడా అనేసి ఫోన్ చేశారు. వార్డెన్ సార్ కూడా ఇట్లా
ఇట్లా ఫోన్ చేసి కనుక్కోలేదు, ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఎవరు లేరు కూడా ఏం చెప్పకుండా వార్డెన్ సార్ కూడా సార్ నిర్లక్ష్యంతో ఉన్నారు. అసలు కూడా పట్టించుకోవట్లేదు. పిల్లలు ఎంతమంది ఉన్నారు, రోజుకి ఎంతమంది వెళ్తున్నారు, ఎంత తిన్నారా లేదా, అసలు ప్రజెంటేషన్ ఎంత ఆప్షన్ ఎంత అది కూడా పట్టించుకోవట్లే. చాలా నిర్లక్ష్యంతో వార్డెన్ సార్ తిరుగుతున్నారు. గత 10 రోజులు అవుతుంది మా పిల్లలు మిస్ అయ్యి. అది విశాల్ అనే అబ్బాయి మాకు చెప్పకపోతే మా కొడుకు ఇక్కడే హాస్టల్లో ఉన్నారనేసి మేము అనుకుంటుండే. కానీ ఇట్లా తెలియజేసి పరిచారు. ఇట్లా వచ్చాము, ఇక్కడ లేరు. వార్డెన్ సార్ని అడిగితేనేమో మీరే వెతకండి, మీరే వెళ్ళి వచ్చి వెతకండి, పాల్వంచి మీరే తిరగండి అనేసి అన్నారు. ఆ మాట మాకేమో దొరికిపోయింది. 2 అబ్బాయిలు మళ్ళీ కొడుకు తప్పిపోయారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు పండుగ వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక సందేశం. గోదావరికని జీఎం కార్యాలయంలో మీడియా సమావేశం. RG1 ఏరియాలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి. కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో 2 విద్యార్థుల అదృశ్యం. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.